ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. ఎంతలా అంటే మన భూమండలం మొత్తంలో దాదాపు 10% ల్యాండ్ ఏరియా కేవలం ఈ ఒక్క దేశంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ దేశం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంతరిక్షంలోని ప్లూటో గ్రహం ఉపరితల వైశాల్యం కంటే కూడా చాలా ఎక్కువ. ఈనాడు రష్యా కొత్త భూభాగాల కోసం పక్క దేశాలతో పోరాడుతుంది, కానీ ఒకప్పుడు ఇదే రష్యా తన సొంత ల్యాండ్ ను వేరే దేశానికి అమ్మేసుకున్న ఒక క్రేజీ హిస్టరీ కూడా దీనికి ఉంది. మీరు గనక ఈ దేశంలో వెస్ట్ కోస్ట్ నుండి ఈస్ట్ కోస్ట్ కి జర్నీ చేస్తే ఏకంగా 11 వేర్వేరు టైం జోన్స్ ని దాటాల్సి వస్తుంది. రష్యా పొడవు వెడల్పు సుమారు 10,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చంద్రుడి రేడియస్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఈ హ్యూజ్ సైజ్ వల్లే రష్యా ఏకంగా 14 దేశాలతో తన బోర్డర్స్ ని పంచుకుంటుంది. ఈ విశాలమైన భూభాగంలో చాలా వరకు గడ్డకట్టే మంచు, భయంకరమైన కోల్డ్ క్లైమేట్ ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు ఆ వాతావరణాన్ని తట్టుకుని ఎంతో స్ట్రాంగ్ గా నిలబడతారు. అంతేకాదు, గ్లోబల్ స్టేజ్ పై రష్యా ఎంత పవర్ఫుల్ కంట్రీ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 సూపర్ పవర్ అయిన అమెరికా కూడా ఈ దేశంతో డైరెక్ట్ గా గొడవ పడడానికి 100 సార్లు ఆలోచిస్తుంది. అయితే ఎంతటి పవర్ఫుల్ అండ్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ దేశంలో ఎప్పటికీ ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. ఇక్కడి దాదాపు 30% కంటే ఎక్కువ మంది ప్రజలు భూమి సూర్యుడి చుట్టూ కాదు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని బలంగా నమ్ముతారు. స్పేస్ రేస్ లో హిస్టరీ క్రియేట్ చేస్తూ అంతరిక్షంలోకి మొట్టమొదటి శాటిలైట్ స్పూత్నిక్ ను పంపిన గ్రేట్ హిస్టరీ ఈ దేశానిదే. అలాగే ఇక్కడి మగవారి పాపులేషన్ కంటే ఆడవారి సంఖ్య చాలా ఎక్కువ. ఎన్నో శతాబ్దాల పురాతన చరిత్ర కలిగి మన భారతదేశానికి ఎల్లప్పుడూ ఒక ట్రూ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్ గా నిలిచిన ఆ పవర్ఫుల్ కంట్రీ మరేదో కాదు, అదే రష్యా. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో రష్యా గురించి మరిన్ని మైండ్ బ్లోయింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వరల్డ్ కంట్రీ ఫ్యాక్ట్స్ మరియు జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. భారత్ రష్యా సంబంధాల విషయానికి వస్తే ఈ రెండు దేశాల మధ్య ఉన్న బాండింగ్ కేవలం నార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మాత్రమే కావు, అంతకు మించి. రష్యా సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పటి నుంచే మన భారతదేశానికి అత్యంత ఆత్మీయమైన దేశంగా నిలిచింది. హిస్టరీలో మన దేశానికి ఏ కష్టం వచ్చినా, అంతర్జాతీయ వేదికలపై ఏ సమస్య ఎదురైనా నేనున్నాను అంటూ ఫస్ట్ లైన్ లో ముందుకు వచ్చే ఒకే ఒక్క కామ్రేడ్ దేశం రష్యా అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఒకరిపై మరొకరికి ఉన్న అపారమైన నమ్మకం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మరియు ఈక్వాలిటీ బేసిస్ పై నిర్మించుకున్న బలమైన సిద్ధాంతాలే ఈ అన్బ్రేకబుల్ బంధానికి అసలైన కారణం. 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్. ఆ సమయంలో పాకిస్తాన్ సడన్ గా ఇండియాపై అటాక్ చేయడంతో మన ఇండియన్ ఆర్మీ కూడా అంతే పవర్ఫుల్ గా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. దాంతో భయపడిపోయిన పాకిస్తాన్ వేరే దేశాల సపోర్ట్ కోరగా షాకింగ్లీ అప్పటి గ్లోబల్ సూపర్ పవర్స్ అయిన అమెరికా, యూకే మరియు చైనాలు పాకిస్తాన్ కి సపోర్ట్ గా నిలిచాయి. ఈ పవర్ఫుల్ దేశాలన్నీ కలిసి మన ఇండియాపై దాడి చేయడానికి రెడీ అయ్యాయి. ఎంతలా అంటే అమెరికా తన మోస్ట్ పవర్ఫుల్ 7th ఫ్లీట్ వార్ షిప్స్ ని, బ్రిటన్ తన నేవీని నేరుగా ఇండియన్ ఓషన్ లోకి డిప్లాయ్ చేశాయి. ఒక రకంగా మన భారతదేశం చుట్టూ శత్రువులు ముట్టడించిన వేళ మనల్ని కాపాడటానికి గ్లోబల్ పాలిటిక్స్ ని సైతం లెక్క చేయకుండా ఒక నిజమైన మిత్రుడు ఎంట్రీ ఇచ్చాడు, అదే రష్యా. రష్యా ప్రపంచం మొత్తాన్ని ఎదురిస్తూ ఇండియా కోసం రంగంలోకి దిగి తన దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, డిస్ట్రాయర్ షిప్స్ మరియు అటామిక్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని బంగాళాఖాతంలోకి పంపింది. అంతేకాదు, ఇండియా మీద చిన్న దాడి జరిగినా అది రష్యా మీదే జరిగినట్టు భావిస్తామని ఓపెన్ గా ప్రపంచ దేశాలన్నిటికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది. రష్యా ఇచ్చిన ఆ పవర్ఫుల్ వార్నింగ్ కి అమెరికా, యూకే, చైనాలు భయపడి తోక ముడిచి వెనక్కి తగ్గిపోవడంతో భారత్ ఆ యుద్ధంలో ఒక హిస్టారికల్ విజయాన్ని సాధించింది. భారతదేశానికి రష్యాకి మధ్య ఉన్న ఈ స్ట్రాంగ్ బాండింగ్ కేవలం రాజకీయ, ఆర్థిక లేదా సైనిక సంబంధాలకు మాత్రమే పరిమితం కాదు. దీని వెనక శతాబ్దాలుగా పెనవేసుకున్న ఒక అద్భుతమైన సాంస్కృతిక బంధం ఉంది. మన భారతదేశపు కల్చర్, నాలెడ్జ్ 19వ శతాబ్దంలోనే రష్యా గడ్డపై అడుగుపెట్టాయి. మన సంస్కృత భాష, మాధుర్యం, వైదిక సాహిత్యంలోని లోతైన జ్ఞానం, చక్రవర్తి అశోకుడి ధర్మబద్ధమైన చట్టాలు మరియు బౌద్ధ సాహిత్యం రష్యాలోకి ప్రవేశించి అక్కడి ప్రజలను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. అంతేకాదు, ఎన్నో భారతీయ క్లాసిక్ పుస్తకాలు రష్యన్ భాషలోకి అనువాదం అవడంతో మన కథలు, కవిత్వం మరియు ఫిలాసఫీ రష్యాలోని ప్రతి ఇంటికి చేరాయనే చెప్పాలి.
ఇక అన్నింటికంటే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రష్యన్ కుటుంబాలు కూడా ఇప్పుడు క్రమంగా వెజిటేరియనిజం వైపు అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు పక్కా మీట్ హెవీ కల్చర్ గా పేరున్న రష్యాలో నేడు శాకాహారం అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ లైఫ్ స్టైల్ గా మారుతుంది. దీనికి కేవలం ఇస్కాన్ ప్రభావం మాత్రమే కాదు, హిందూ ఆధ్యాత్మికత అందించే సింప్లిసిటీ, పీస్ మరియు డిసిప్లిన్ కూడా ముఖ్య కారణాలు. నేడు రష్యన్ ప్రభుత్వం కూడా హిందూ సాంస్కృతిక కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తుంది. అక్కడ జరిగే ఇండియన్ ఫెస్టివల్స్, యోగా కన్వెన్షన్స్, భగవద్గీత ఈవెంట్స్ లాంటి వాటన్నింటినీ ప్రభుత్వం అఫీషియల్ గా రికగ్నైజ్ చేస్తుంది. అంతెందుకు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా యోగా, ధ్యానం మరియు భారతీయ ఆధ్యాత్మికత సంప్రదాయాలను బహిరంగంగానే ప్రశంసించారు. ఈ మధ్య కాలంలో భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గీతను బహుమతిగా ఇచ్చినప్పుడు పుతిన్ దాన్ని అత్యంత గౌరవంగా స్వీకరించారు. ఇది కేవలం ఒక నార్మల్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ మాత్రమే కాదు, ఇది ఇండియా యొక్క స్పిరిచువల్ పవర్ కి దక్కిన ఒక గ్లోబల్ రికగ్నైజేషన్. ఒకప్పుడు హిందూ మతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించిన రష్యానే నేడు న్యూఢిల్లీ, మాస్కో మధ్య ఉన్న డీప్ ఫ్రెండ్షిప్ కారణంగా మన కల్చర్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తుంది. ఇంతటి భారీ దేశంలో పాపులేషన్ చూస్తే మాత్రం కేవలం 14,40,00,000 మంది మాత్రమే. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఇది 9వ స్థానంలో ఉంది. ఇక ఇక్కడి కరెన్సీని రష్యన్ రూబెల్ అంటారు. జనరల్ గా మన దేశంలో చాలా మంది అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల కరెన్సీ వాల్యూ మన రూపాయి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రష్యా కరెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే రష్యన్ రూబెల్ విలువ మన ఇండియన్ రూపాయితో పోల్చితే దాదాపు సమానంగా ఉంటుంది. అంటే ఒక రూబెల్ వాల్యూ మన ఇండియాలో కేవలం 90 పైసల నుండి రూపాయి మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఎంతలా అంటే ప్రతి 100 మంది మహిళలకి ఇక్కడ కేవలం 80 మంది మగవాళ్ళు మాత్రమే ఉన్నారంట. ఇక రష్యా రాజధాని మాస్కో. ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే ఇక్కడ ప్రజలు ఆఫీసులకి, బిజినెస్ పనులకి పెద్ద పెద్ద కార్లు వేసుకుని రోడ్ల మీదకి వచ్చేయటంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అయితే ఈ నరకం లాంటి ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోవటానికి అక్కడ కొంతమంది డబ్బున్న బడాబాబులు ఒక ఇల్లీగల్ అండ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశారు. అదేంటంటే వీళ్ళ కార్లకు బదులుగా ఫేక్ అంబులెన్స్లను కొనుగోలు చేసి వాటిలో లగ్జరీ సీట్లు, టీవీలు అరేంజ్ చేసుకున్నారు. వీళ్ళకి అర్జెంటుగా మీటింగ్స్ ఉన్నప్పుడు ఆ అంబులెన్స్ సైరన్ ఆన్ చేసుకుని ట్రాఫిక్ ని చీల్చుకుంటూ స్పీడ్ గా వెళ్లిపోయేవారు. కానీ ఈ దొంగ బుద్ధిని రష్యన్ పోలీసులు సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగడంతో అసలు రంగు బయటపడింది. ఏకంగా 6,000 ఫేక్ అంబులెన్స్లను సీజ్ చేయడమే కాకుండా ఇకపై ఎవరైనా ఇలాంటి ఫ్రాడ్ చేస్తే డైరెక్ట్ గా 5 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారంట. రష్యాలో రోడ్ల మీద కార్లు నడపాలంటే ఎంత డిసిప్లిన్ గా ఉండాలో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ కార్లని చాలా నీట్ అండ్ క్లీన్ గా మెయింటైన్ చేయాలి. అంతేగాని దుమ్ము పట్టిన లేదా మురికిగా ఉన్న కార్లతో ఎలా పడితే అలా రోడ్ల మీదకి వస్తే మాత్రం రష్యన్ పోలీసులు అస్సలు వదలరు. భారీగా ఫైన్ వేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా పంపించేస్తారు. ఇక రష్యా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వోడ్కా. నిజానికి ఈ పేరు వోడా అనే రష్యన్ పదం నుండి వచ్చింది. రష్యన్ భాషలో వోడా అంటే వాటర్ అని అర్థం. అందుకేనేమో వీరు వోడ్కాని ఆల్కహాల్లా కాకుండా మంచి నీళ్ళలా తాగేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి మహిళలు కూడా వోడ్కాని విపరీతంగా ఇష్టపడతారు. వోడ్కా సంగతి పక్కన పెడితే ఇక్కడ బీర్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే రష్యాలో 2011 వరకు కూడా బీరుని అసలు ఆల్కహాల్ గానే గుర్తించేవారు కాదు. కేవలం ఒక నార్మల్ సాఫ్ట్ డ్రింక్ గా మాత్రమే పరిగణించేవారు. దీనివల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బీర్లు తెగ తాగేసేవారు. కానీ 2011లో అప్పటి రష్యా ప్రెసిడెంట్ డిమిత్రీ మెద్వదేవ్ ఒక కొత్త లా తీసుకొచ్చి బీరుని అధికారికంగా అఫీషియల్ గా ఆల్కహాల్ లిస్టులోకి చేర్చారు. అప్పటి నుంచే అక్కడ బీర్ ని ఎక్కడ పడితే అక్కడ తాగడంపై స్ట్రిక్ట్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 18, 1867న రష్యా తన ఆధీనంలో ఉన్న అలాస్కా అనే భారీ పర్వత భూభాగాన్ని కేవలం $7 మిలియన్ అమెరికాకు అమ్మేసింది. కానీ అమెరికా మైండ్ గేమ్ ఏంటంటే అలాస్కాలో ఉన్న అపారమైన ఖనిజాలు, బంగారం మరియు సహజ వనరుల ద్వారా రష్యాకు ఇచ్చిన ఆ $7 మిలియన్ కేవలం నెల రోజుల్లోనే వెనక్కి సంపాదించేసింది. దాంతో పాపం రష్యా ఇంతటి విలువైన ల్యాండ్ ను అమెరికా చేతిలో పెట్టామా అని ఇప్పటికీ లోపల తెగ బాధపడుతూ ఉంటుంది. ఇంకా రష్యాలో హోమోసెక్సువాలిటీకి సంబంధించిన రూల్స్ చాలా విచిత్రంగా మరియు అత్యంత కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ముందు దీని గురించి మాట్లాడడం లేదా ప్రమోట్ చేయడం అక్కడ చట్టరీత్యా ఒక పెద్ద నేరం. అసలు ఈ మధ్య కాలంలో రష్యా ప్రభుత్వాన్ని ఇలాంటి యాక్టివిటీస్ మరియు మూవ్మెంట్స్ అన్నింటిపై కంప్లీట్ బ్యాన్ విధించి తమ కల్చర్ ని కాపాడుకోవడంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు గనక రష్యాలో నివసిస్తూ అక్కడి లోకల్ లాంగ్వేజ్ అయిన రష్యన్ మాట్లాడకపోతే మీ లైఫ్ నిజంగా ఘోరమనే చెప్పాలి. నిజంగా అది ఒక పెద్ద నరకంలా మారిపోతుంది. మీ చుట్టూ ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నా కనీసం మాట్లాడలేరు. ఇక్కడి లోకల్స్ తో కలిసి సరదాగా పార్టీలు చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కూడా మీరు మిస్ అవుతారు. ఇక ఇక్కడి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఒక పేడ కలలా మారుతుంది. ఎందుకంటే దారి తెలుసుకోవటం, అనౌన్స్మెంట్లు వినటం, మెట్రో టికెట్లు కొనడం మరియు పేమెంట్స్ చేయటం, ఇలా ప్రతి ఒక్కటి కేవలం రష్యన్ భాషలోనే ఉంటాయి. అంతెందుకు, మీరు ప్రతిరోజు గ్రాసరీస్ లేదా షాపింగ్ చేయాలన్నా ఒక గందరగోళమైన టాస్క్ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా బ్రాండ్లు నకిలీవి ఉంటాయి. పైగా ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రైస్ ట్యాగ్స్ అన్ని రష్యన్ భాషలోనే ఉండటం వల్ల ఏది ఒరిజినలో ఏది ఫేకో తెలియక తలపట్టుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యధికంగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే దేశాల లిస్టులో రష్యా ఏకంగా 4వ స్థానంలో ఉంది. ఇక్కడ సాయంత్రం మొదలు పెడితే తెల్లారేదాకా తాగుతూనే ఉంటారు. యావరేజ్ గా ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సంవత్సరానికి దాదాపు 18 లీటర్ల మద్యాన్ని తాగేస్తుంటాడు. అయితే ఈ విపరీతమైన డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల ఇక్కడ ప్రజలు కేవలం 55 సంవత్సరాల లోపే చనిపోతున్నారు. పైగా ప్రతి ఏటా దాదాపు 40,000 మంది ఆల్కహాల్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని అక్కడి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే రష్యాలో ఎవరికైనా పొరపాటును కూడా సరి సంఖ్యలో ఈవెన్ నెంబర్లో అంటే 2, 4, 6 లాగా పూలను గిఫ్ట్ గా ఇవ్వకూడదు. ముఖ్యంగా బ్రతికున్న వాళ్లకు అలా చేస్తే అది అశుభంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కేవలం చనిపోయిన వారి సమాధుల దగ్గర మాత్రమే సరి సంఖ్యలో పూలను పెడతారు. ఇక చివరిగా రష్యాలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటారు. ఎంతలా అంటే ఫ్రాన్స్ ఫ్యాషన్ స్ట్రీట్ చేసిన ఒక ఇంటర్నేషనల్ సర్వేలో ప్రపంచంలోనే మోస్ట్ హ్యాండ్సమ్ కుర్రాళ్ళు రష్యాలోనే ఉన్నారని హాలీవుడ్ యాక్టర్స్ మరియు సెలబ్రిటీ ఓటు వేసి మరీ డిక్లేర్ చేశారు. ఇక అన్నింటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ లవ్లీ ఫ్యాక్ట్ ఏంటంటే రష్యన్ అమ్మాయిలకి మన ఇండియన్ అబ్బాయిలంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా? దానికి మెయిన్ రీజన్ మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ మరియు మన సంప్రదాయాల పట్ల రష్యన్ అమ్మాయిలకి ఒక రకమైన అంతులేని క్రేజ్ మరియు ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియన్ మ్యారేజ్ కల్చర్ చూసి వాళ్ళు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అంతేకాదు మన దేశ అబ్బాయిలు అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్, లైఫ్ లో మెయింటైన్ చేసే జెండర్ ఈక్వాలిటీ రష్యన్ అమ్మాయిలను విపరీతంగా అట్రాక్ట్ చేస్తాయి. ఫారిన్ కంట్రీస్ లలో ఫ్యామిలీ బాండింగ్స్ అంత స్ట్రాంగ్ గా ఉండవు. కానీ మన ఇండియాలో అబ్బాయిలు తమ ఫ్యామిలీస్ కి, రిలేషన్స్ కి ఇచ్చే ఆ హై ఇంపార్టెన్స్ మరియు ప్రతి బంధాన్ని గౌరవించే విధానం రష్యన్ అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతుంది. అందుకనే వాళ్ళు ఇండియన్ అబ్బాయిలను లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవడానికి అంతగా ఇష్టపడతారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి.